వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు, అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి టికెట్లు, మే నెలకి సంబంధించి సేవా టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రెస్ రిలీజ్ ద్వారా మన ముందుకు రావటం జరిగింది. మీ అందరికీ కూడా ఆ అఫీషియల్ ప్రెస్ రిలీజ్, వాటి డేట్స్ అన్నీ కూడా మీ అందరికీ దర్శనం టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. ముందుగా మీరందరూ కూడా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పట్లాగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ పాయింట్, టీటీడీ వారు జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రిలీజ్ చేశారండి. అందులో మొదటిగా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అనగా ముందు గడప దర్శనం టికెట్లు. వీటిని సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన అని మనము పిలుస్తాము. జూన్ నెలకు సంబంధించి ఈ టికెట్లు మార్చ్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీకు రిలీజ్ చేస్తారు. అయితే ముందుగా దీనిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఉచితం. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇండియా వాళ్ళైతే ఆధార్ కార్డుతో చేసుకోండి, ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్ నెంబర్తో చేసుకోండి. ఓకేనా అండి? అయితే గతంలో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు సక్సెస్ఫుల్గా బుక్ చేసుకొని ఉంటే 180 రోజులు గ్యాప్ ఉంటేనే, అనగా మీ మొబైల్ నెంబర్ అయినా, ఈమెయిల్ ఐడి అయినా, అలాగే మీ ఆధార్ నెంబర్, ఈ 3 కూడా 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయము, ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో టీటీడీ వారు వారి పేరు PDF ద్వారా మనకు ప్రెస్ రిలీజ్లో ఇస్తారు. అలాగే మీకు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. అప్పుడు మీరు ముఖ్యంగా మెసేజ్ వస్తుందండి, కొంతమందికి మెయిల్ వస్తుంది. మీరు అక్కడ అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళు మెసేజ్ వస్తే టికెట్ కన్ఫర్మ్ కాదు, అమౌంట్ పే చేస్తేనే కన్ఫర్మ్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇక ఈరోజు సెకండ్ అప్డేట్, మార్చ్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. అనగా ముందుగా ఈ సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు. వీటినే కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవా టికెట్లు అని మనము పిలుస్తాము. అయితే ఇక్కడ ఈసారి మీకు జ్యేష్ఠాభిషేకం టికెట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు, బుక్ చేసుకోండి. అయితే వీటిలో మీరు పాల్గొనాలి అంటే గతంలో మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి వీటిని మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి? మరొక ముఖ్యమైన విషయము, ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మీరు పాటించాల్సిన మెయిన్ రూల్ ఏమిటి? హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకోవాలి. కళ్యాణం టికెట్లు అయితే వితిన్ 1 మినిట్ కాదు 30 సెకండ్స్లోనే అయిపోతున్నాయి. ఓకేనా అండి? అయితే ఈ ఉదయం 10 గంటలకు రిలీజ్ అయ్యే దాంట్లో మీరు సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు. కళ్యాణం అయితే ఖచ్చితంగా 1000 రూపాయలు పే చేయాలా. 2 వ్యక్తులకి మీరు బుక్ చేసుకోగలరు. కంపల్సరీ 2 పేర్లు డీటెయిల్స్ ఉండాలా. మిగతా 3 సేవలు కూడా మీరు ఆర్జిత బ్రహ్మోత్సవమైన, ఈ సహస్ర దీపాలంకరణ, ఈ సేవలు అయితే ఒక వ్యక్తి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. వీటి ధర 500 రూపాయలు. కళ్యాణం ఖచ్చితంగా 2 పేర్లతో మీరు బుక్ చేసుకోవాలి. ఇక 3వ అప్డేట్, అదే రోజు అనగా మార్చి 21 మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. వీటిని కేవలము దర్శనం మాత్రమే పాల్గొనగలరు తప్ప సేవలో పాల్గొనలేరు. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ కూడా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం పేరుతోనే రిలీజ్ చేస్తారు. ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్లు సేవలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలు రిలీజ్ చేసే దాంట్లో కేవలం దర్శనం మాత్రమే చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్లకు
సేవ అనేది మీరు ఎస్వీబీసీ, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూడగలరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అర్థమవుతుంది కదా. మధ్యాహ్నం 3 గంటల దానికి మీరు ఖచ్చితంగా సేవలో పాల్గొనలేరు, దర్శనం మాత్రమే ఉంటుంది. అయితే 120 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి వీటిని మీరు బుక్ చేసుకోగలరు. వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లు 120 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి. అయితే ఇవి ముందు మీరు సేవ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శనాన్ని మీరు బుక్ చేసుకోవాలి. 2 సార్లు బుక్ చేసుకోవాలా. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇది సెకండ్ అప్డేట్. ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి? మూడోది, ఈ నెల మార్చ్ 23 ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు రిలీజ్ చేస్తున్నారు. ఇవి పూర్తిగా ఉచితం. 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా కూడా ఈ అంగ ప్రదక్షిణ మీరు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకోవాలి అంటే 90 రోజుల గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్, మీ మొబైల్ నెంబరు 90 రోజుల రెండోసారి ఇది రిపీట్గా మీరు బుక్ చేసుకోలేరు. ఇవి ఉచితం కాబట్టి త్వరగానే మీకు 1 మినిట్ లోపల ఈ బుకింగ్ కూడా అయిపోతుంది. ఇది రిలీజ్ అనమాట. ఇక అదే రోజు అనగా మార్చ్ 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టోకెన్లు రిలీజ్ చేస్తారు, టికెట్లు రిలీజ్ చేస్తారు. వీటిని కూడా ముందు గడప టికెట్లుగా మనము పిలుస్తాము. దీనికైతే మీరు ఇన్ని రోజులు అనేం లేదు, మీకు ఇష్టమైతే వెంటనే కూడా రెండోసారి బుక్ చేసుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషను, అలాగే 500 రూపాయలు సపరేట్గా ట్రస్ట్కి పే చేస్తే, అనగా ముందు 10,000 రూపాయలు డొనేషన్ పే చేయాలా, 500 ఏమో టికెట్కి పే చేస్తే మీరు ఒక వ్యక్తి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే అదే రోజు 11 గంటలకి రూములు కూడా జూన్ నెలకి రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. అయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎవరైనా రూములు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 2 వ్యక్తుల పేర్లతో మీరు టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 2 వ్యక్తుల పేర్లు అనేది ఖచ్చితంగా టికెట్కి ఉండాల. ఇక ఈ శ్రీవాణి ట్రస్ట్కి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే ఒక బుకింగ్కి 9 మంది టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? అర్థమైంది కదా, మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇక మరొక అప్డేటు, అదే రోజు అనగా మార్చ్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా రిలీజ్ చేస్తున్నారు. వీటిని బుక్ చేసుకోవాలి అంటే కూడా 90 రోజుల గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకసారి బుక్ చేసుకున్న వారు రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 90 రోజుల గ్యాప్ ఉండకూడదు. అంటే ఆ మాత్రం గ్యాప్ ఉంటేనే మీరు రెండోసారి బుక్ చేసుకోగలరు. ఇక్కడ కూడా మీ పేరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి 3 కూడా 90 రోజులు రెండోసారి బుకింగ్ అవ్వకూడదు. ఓకేనా అండి? ఇక ఇక్కడ కూడా వయోవృద్ధులు అనగా 65 ఆ పైబడి సంవత్సరాలు దాటిన వాళ్ళనే మనము వయోవృద్ధులుగా పిలుస్తాము. హ్యాండిక్యాప్ వాళ్ళైతే మీరు 20% బిలో 20% లోపల కనుక హ్యాండిక్యాప్ ఉంటే అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం 20% హ్యాండిక్యాప్ మీకు ఉన్నట్లు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారు మీకు ఇచ్చిన సర్టిఫికెట్లను, మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి, కేవలం మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే బుకింగ్ అప్పుడు సరిపోతుంది. ఇవి కూడా పూర్తిగా ఉచితం కాబట్టి 1 మినిట్ లోపల ఈ టికెట్లు కూడా అయిపోతున్నాయి. ఓకేనా అండి? ఇక మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి మెయిన్ జూన్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలో చెప్తాను. ఈ నెల మార్చ్ 24 ఉదయం 10 గంటలకి మీరు బుక్ చేసుకోండి. జూన్ నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 30 రోజుల గ్యాప్ అనేది ఒక బుకింగ్కి రెండో బుకింగ్కి ఉందా లేదా చెక్ చేసుకోండి. గతంలో గనక మీ ఈమెయిల్ ఐడి, ఆధార్, మీ ఫోన్ నెంబర్తో బుక్ చేసుకుని ఉంటే 30 రోజుల గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? ఒక బుకింగ్కి 6 పేర్లతో మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంటే 6గురికి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనగా జూన్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు అనేవి మార్చ్ 24 మధ్యాహ్నము 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.
బుక్ చేసుకోండి. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది కంపల్సరీగా మీకు ఉండాలి. అది ఏ టికెట్ అయినా పర్లా, 300 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, ముందు గడప దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, ఏ టికెట్ అయినా పర్వాలేదు. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్లో ఏదో ఒక దర్శనం టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. అలాగే తిరుమల కొండపైన 2 రోజులు రూమ్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అసలు ఆన్లైన్లో మీరు ఒక్క రోజుకి మాత్రమే రూమ్ బుక్ చేసుకోగలరు. మీరు రూమ్ బుక్ చేసుకొని కొండపైన వెళ్ళిన తర్వాత రూమ్ మీకు అలాట్ చేశాక మీరు రూమ్లో ఎంటర్ అవుతారు. 24 అవర్స్ తర్వాత నెక్స్ట్ అంటే 24 అవర్స్ అవుతా సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ డే మీరు ఉండొచ్చు, ఆటోమేటిక్గా ఉంటారు. దానికోసం మీరు ప్రత్యేకంగా ఆన్లైన్లో 2 డేస్ అని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. ఎవరైనా తిరుమల కొండపైన 48 అవర్స్ మీరు ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరు ఏమనరు. 48 అవర్స్ అంటే 2 రోజులు రూమ్లో ఉండొచ్చు. కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, అది కూడా ఒక్క రోజుకి బుక్ చేసుకోగలరు. 2 డేస్ రూమ్లో మీరు ఉండొచ్చు. 48 అవర్స్ తర్వాత కూడా మీరు రూమ్లో ఉండాలి అంటే స్పెషల్ పర్మిషన్, ఎక్స్ట్రా రేట్ కట్టి ఉండాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఈ విధంగా 2 రోజులైనా రూమ్లో మీరు ఉండొచ్చు. ఇక్కడ కూడా 2 వ్యక్తులకి టికెట్ ఉంటేనే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోగలరు. అనగా మీరు ఏ టికెట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, అక్కడ 2 పేర్లతో బుక్ చేసుకొని ఉండాలి. సపోజ్ 300 రూపాయల టికెట్ అనుకోండి, 2 పేర్లతో టికెట్ బుక్ చేసుకొని ఉండాలా, అట్లా. అర్థమైంది కదా? ఇది జూన్ నెలకు సంబంధించి పూర్తి సమాచారం. ఇక మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారికి సెకండ్ ఛాన్స్గా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్లను మార్చ్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి ప్రెస్ రిలీజ్ కూడా మనకి వస్తుంది. ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు అలిపిరి గోశాలలో ఉదయం 9 నుంచి 11 గంటలకు ఈ హోమంలో పాల్గొని ఆ టికెట్ అక్కడ స్కాన్ చేయించుకొని అదే రోజు నేరుగా 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి తిరుమల కొండపైన మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా అండి? అయితే వీటి ధర కాస్త ఎక్కువే, 1600 అవుతుంది. ఖచ్చితంగా 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి. అలాగే ఒక వ్యక్తికి 800 పడుతుంది. 500 ఏమో హోమం టికెట్లు, 300 ఏమో నార్మల్ 300 రూపాయల దర్శనం టికెట్. దీన్ని బుక్ చేసుకుంటే ఏ విధంగా అయితే 300 రూపీస్ క్యూ లైన్లో వెళ్తారో సేమ్ అదే లైన్లోకి మీరు వెళ్ళవచ్చు. ఓకేనా అండి? గతంలో కనుక దీన్ని బుక్ చేసుకుని ఉంటే 30 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి దీన్ని కూడా మీరు బుక్ చేసుకోగలరు. ఇది ఏప్రిల్ వాళ్ళకి సంబంధించి అప్డేట్. ఇక ఏప్రిల్ వాళ్ళకి ఇది తప్ప ఎటువంటి అవకాశం కూడా ఆన్లైన్లో రూములకి టికెట్లకు లేదు. ఓకేనా? ఇక మే నెలకు సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామంది నన్ను అడిగారు. ఏప్రిల్ వరకు కూడా ఈ కోటా అనేది పూర్తిగా అయిపోయింది. మే నెలకి సంబంధించిన ఈ కోటా అనేది ఈ నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకు మీకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. అలాగే ఈ సేవలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా దర్శనం అనేది ఉచితము. నవనీత సేవ, పరకామణి సేవ, జనరల్ శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి. ఓకేనా అండి? మీరు బుక్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన్ టికెట్లు, రూములు అప్డేట్ చెప్పడం జరిగింది. ఏప్రిల్ వాళ్ళకి హోమం టికెట్లు, మే వాళ్ళకి సేవా టికెట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక మే వాళ్ళకి సంబంధించి అన్ని రకాల దర్శన్ టికెట్లు రూములతో సహా ఆన్లైన్లో అయిపోయినాయి. మీకున్న అవకాశము హోమం టికెట్లు. ఈ హోమం టికెట్లు ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ప్రెస్ రిలీజ్ అనేది మనకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో వస్తుంది. అప్పుడు మీకు మరొక అప్డేట్ మేకి హోమం టికెట్లకు చెప్తాను. ఓకేనా? ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీటికి సంబంధించి ఎలా బుక్ చేసుకోవాలి, వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్ వీడియోస్ రానున్న రోజులో మీ ముందుకు నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోని మీరందరూ లైక్ చేసి భక్తులందరికీ షేర్ చేసి వారికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.